సిద్దిపేట జిల్లా మార్క్ మండల కేంద్రంలోని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు జన్మదిన సందర్భంగా రంగనాయక స్వామి దేవాలయంలో సుదర్శన యాగం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు బీజేపీ పార్టీ అధ్యక్షులు రామరెడ్డి, సీనియర్ నాయకులు సింగం సత్తయ్య, చైతన్య శంకర్ రెడ్డి, రమేష్ గుప్తా, మార్క్ మండల గ్రామ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు కార్యక్రమంలో ఘన స్వాగతం పలికారు. పురోహితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. నీకు ఒక్కడు దొరకలేదంటే నువ్వు నీ పార్టీ ఎంత దిగజారిపోయిందో ఆలోచించుకోవాలి. ఇదే చెప్పు పోయినప్పుడు, ఇదే చెప్పు పక్కింటోడు ఎంతైనా పక్కింటోడే. తెల్లాపూర్లా ఇల్లు కట్టుకున్నాడు వెంకటరామరెడ్డి, ఇలా రాత్రులు సోషల్ మీడియాలో. ఎవరిది తెల్లాపూరు? తెల్లాపూర్ అసలు పేరు తెలుసా మీకు? దాని పేరు తెలంగాణపురం. అరే తెలంగాణపురం కోసం మేము కొట్లాడినాం. రఘునందన్ అనేటోడు అసెంబ్లీలో కొట్లాడిండు. ఈశ్వరాపురం అనే ఊరును మార్చుర్రి, అది ఇస్మాయిల్ ఖాన్ పైన కాదు అని చెప్పిండు రఘునందన్. తెలంగాణపురం అని మార్చుర్రి, అది తెల్లాపూర్ కాదని చెప్పి అసెంబ్లీలో కొట్టి మాట్లాడేవాడిని నేను. తెల్లాపూర్లో మేము పెద్ద ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. ఎక్కడిది ఇల్లు? ఎవరి భూములు? రింగ్ రోడ్ పక్కన వచ్చిన 100 ఎకరాలు ఎవరు వెంకటరామరెడ్డి అనేది ఆలోచించాలి. ఇంకో మాట కూడా చెప్పిపోతా, ఎందుకంటే ఊరికే మిమ్మల్ని కలిసి ఇంత గట్టిగా మాట్లాడితే మోకా దొరకదు. 3 ఏళ్ల కింద జడ్చర్లలో ఒక ఆయన మాజీ మంత్రి ఉండే లక్ష్మారెడ్డి అని, ఆరోగ్య శాఖ మంత్రి, వాళ్ళతోటి వియ్యం ఉంది వెంకటరామరెడ్డి. ఎవరితోటి? జడ్చర్ల లక్ష్మారెడ్డి అనే టీఆర్ఎస్ మాజీ మంత్రి, ఆ రోజు మంత్రితోటి వియ్యం ఉంది. 4 రోజుల కింద మల్లొక్కలతోటి వియ్యం ఉంది. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్మునితోటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబంతో మొన్ననే 4 రోజుల కింద ఇప్పుడున్న ముఖ్యమంత్రి మంత్రులందరూ ఉరికిరు పోయి వియ్యం ఉంది. అంటే ఈ పక్కన ఈ జేబులో ఎవరున్నారు? ఈ జేబులో ఎవరున్నారు? కాషాయం కండు ఉంది. ఈ జేబులో ఏముంది? 3 రంగుల జెండా ఉంది. అంటే ఇద్దరి పొత్తుల అభ్యర్థి అన్నాడు. చిన్నప్పుడు మనం చెప్తుంది కదా, అంబట్ల తెడ్డు లెక్క. ఇటంటే ఇటంటాడు, ఇటంటే అటంటాడు. ఏమైనా కష్టం వస్తే లచ్చన్న అంటాడు, ఏమైనా కష్టం వస్తే సీనన్న అంటాడు. అసంటోని పెట్టి 100 కోట్లు తెచ్చి మెదక్ జిల్లా రాజకీయాల్ని కలుషితం చేయాలనుకున్న ఆ కాడికి మనం బుద్ధి చెప్పాలి. ఆ కాడికి సిద్దిపేట జిల్లా కాదు, ఆడు కరీంనగర్ జిల్లాకి జిల్లాకు వచ్చాడు. ఎంత తెలివికల్లోడు అంటే, ఎప్పుడైనా రఘునందన్ లాంటి వాడు గెలిస్తే లొల్లి పెడతాడు, 610 జీవో అమలు చేయమంటాడు. హరీష్ నీకు సిద్దిపేటకు సంబంధం ఏందని అడుగుతాడని వాళ్ళ ఊరు తోటపల్లి, ఒరిజినల్ గా కరీంనగర్ జిల్లాలో వస్తుంది. ఒక్క మండలం పెంచంకి మండలాన్ని ఒక్కదాన్ని తెచ్చి జిల్లాలు విభజించినప్పుడు రేపు నాలాంటి వాడు నోరున్నాడు అడుగుతాడని ఒక్క మండలాన్ని తెచ్చి సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నాడు. ఇగో ఇది ఆయన నీతి మారినటువంటి చర్య, అంతకు మించి ఇంకొకటి కాదు. ఇక వీళ్ళట గెలుస్తారట, వీళ్ళు పోయేట ఢిల్లీలో తెలంగాణ కోసం కొట్లాడతారట. దేనికోసం కొట్లాడతారే? చిన్న సీసలు, పెద్ద సీసలు, వీటి కోసం తప్ప మీరు ఢిల్లీలో దేనికోసం కొట్లాడారు? ఏం కొట్లాడిరు 10 ఏళ్ళ ఢిల్లీలో? ఏం కోసం కొట్లాడిరు? చెల్లె బతుకమ్మ ఆడుతుందని తొలిస్తే చెల్లె బతుకమ్మ పక్కన పెట్టి దసరా పండుగ రోజు పోతీ సీసల కోసం కొట్లాడింది. వీళ్ళు మనకి సిక్కులు చెప్తున్నారు. బీఆర్ఎస్ లేకపోతే వాడు మాట్లాడాడు. మీరు ఎప్పుడైనా మాట్లాడిరా? వెంకటరామరెడ్డి ఎప్పుడైనా మాట్లాడిండా? ఎవరికైనా పని చేసిండా? కలెక్టర్ ఉంటే గేట్ అవతల పెడుతున్నారు 4 పోలీసులను పెట్టి. ఇలా ఓట్ల కోసం వస్తారు, నోట్లు వంచడానికి వస్తారు. మెదక్ జిల్లా వాళ్ళు గరీబులు కావచ్చు, కానీ వెంకటరామరెడ్డి, చంద్రశేఖరరావు గారికి మొన్నటి ఎన్నికలలో ఏ గుణపాఠం చెప్పిండ్రో రేపు పార్లమెంట్ లో కూడా అదే గుణపాఠం చెప్తారు. టీఆర్ఎస్ పార్టీకి మెదక్ తో సహా 0 స్థానాలు ఇస్తారని ఈసారి మనం చెప్పాలి. చెప్తారా? చెప్పారా? మనం మీ గజవరాలు గారు ఇటువంటి ఊగిరు, ఓ పొరపాటు చేసిరు. మొన్ననే ఇంకా జరంత గట్టి కొట్టి ఉంటే ఫామ్ హౌస్లకి వెళ్ళి బయటికి రాకపోతుండే సార్. అత్తుండేనా? దగ్గర దాకా తెచ్చిరు, గల్మ కాడికి తెచ్చిరు. గల్మ ఇప్పుదామా వద్దా రాగేసరికి పొలం ఎండిపోయి అయిపోయిందా? కామారెడ్డి వాళ్ళు కొట్టిన దెబ్బ గజ్వేల్ వాళ్ళు కొట్టింటే ఉంటుండేనా సారు? ఉంటుండే. ఆడేడ చెల్లెతోటి బిడ్డ దగ్గర ఉంటుండే పోయి పాపం. అందుకని ఈసారి అటువంటి పొరపాటు చేయరని నేను సంపూర్ణంగా నమ్ముతున్నా. బూత్ అధ్యక్షులు చేస్తారా? ఏం చేస్తారు? పొరపాటు చేస్తారా? పొరపాటు చేయకుండా పని చేయండి. 10 మంది 99లో ఇలా ఏడున్నాం 24 ఉన్నాం అంటే ఈయన చాలా మంది ఉట్టలేదు ఆయన గెలిచినప్పుడు
25 ఏళ్ళు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటే వాళ్ళు ముట్టనే లేదు. ఇంకా స్కూల్ కూడా వాళ్ళ మీరు నరేంద్ర గారు ఎంపీ గెలిచి ఇలా మళ్ళా గెలవడానికి అవకాశం వచ్చింది. రాలేదా? మీకన్నా డౌట్ ఉందా? జనవరి 22వ తారీఖు రోజు ఈ పార్టీ ఆ పార్టీ అని పక్కన పెట్టింది. ఏ పార్టీ సర్పంచ్ అయినా, ఏ పార్టీ ఎంపీటీసీ అయినా మెడల కాషాయం కండు వేసుకొని మబ్బులు 5 గంటల పులిహోరను వండించి పొద్దు నుంచి సాయంత్రం దాకా కార్యక్రమాలు జరిగినాయా జరగలేదా? ప్రతి ఊర్లో జరిగిందా? మీ ఊర్లో జరగలేదా? అన్నదానం చేసిరా చేయలేదా? అక్షింతలు ఇంటింటికి పోయినాయా పోలేదా? మరి వాళ్ళంతా రెడీగా ఉన్నారు. కానీ ఖాళీ కావాల్సింది ఏంటంటే అడగకపోతే అవ్వ కూడా పువ్వ పెట్టదు. మరి మీరు పోయి ఓటేమని అడగాలన్నా వద్దా? అందరూ వెళ్తారని పోయినాం అనుకో, చిన్నప్పుడు ఎప్పుడో రాజుగారి కొడుకు పెళ్లి కథలాగా అయిపోతుంది. రాజు అనుకున్నాడంటే అంత నా వాళ్ళే మంచోళ్ళు, మా వాళ్ళంతా రామరెడ్డి లెక్క మంచోళ్ళు అన్నాడు. బ్యారీలు పెట్టిన కొడుకు పెళ్లి ఉంది, మంచికో లీటర్ పాలు పోయిర్రా అని అన్నాడు. ముందుగా రామరెడ్డి అనుకున్నాడంట అందరు పోతారు కదా, నేను ఒక్కరిని పోయకపోతే ఏమైతే నేనే నీళ్లు పోసి వచ్చాను. ఆ తర్వాత ఉన్న సత్యనారాయణ సింగన్న వీళ్ళంతా ఇంకా హుషారు వాళ్ళు కదా, వీళ్ళు కూడా అనుకున్నారంట అందరు పోతారు కదా, నేను ఒక్కరి నీళ్లు పోతే ఏమవుతుందని. గంట అయినాక పోయి డ్రమ్ ఓపెన్ చేసి రాజు చూస్తాను నీళ్లు కనబడ్డాయి తప్ప పాలు కనబడలేదు. అట్లా చేయకూడదు దయచేసి. స్వామి ఎత్తాడు ఆయనే బూత్ అధ్యక్షుడు, రామరెడ్డి ఎత్తాడు ఆయనే మండల అధ్యక్షుడు, ఆయన మాజీ జడ్పీటీసీ ఆయననే చూసుకొని నాకే నేను అనుకోకూడదు దయచేసి. ఇప్పుడు మనం గెలవడం ఎందుకు అవసరం అంటే ప్రపంచంలో ఏదైనా ఇది అసాధ్యం అని ఎవడన్నా చెప్తే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఒకే ఒక లీడర్ నరేంద్ర మోడీ గారు. అది ఏదైనా కానీ అది ఏ పరంగా తీసుకోండి, ఇది కాదు ఈ దేశంలో అంటే అది చేసి చూపెట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఉదాహరణకు చెప్తా, చాలా మంది పేపర్ల ముందు చాలా మంది మనల్ని తిడుతున్నారు. ఎలక్షన్ ఏంది బంద్ చేయండి, సరే అవుతుంది బంద్ చేయమంటే బంద్ చేస్తారు. చాలా మంది పేపర్లు రాస్తారు ఎలక్షన్ రాగానే బీజేపీ రామ మందిరం కడతా అంటాడు, బీజేపీ రామ మందిరం కట్టాడు, ఓట్ల కోసం మతాన్ని రెచ్చగొడతాడు, బీజేపీ ఇట్లా బీజేపీ అట్లా అని అంటారు. అయిందా అన్న రామ మందిరం? అయిందా? బీజేపీ కట్టిందా? బీజేపీ వాళ్ళు అందరినీ కలుపుకొని కట్టేది. బీజేపీ వాళ్ళు ఈ దేశమంతా నా కుటుంబం అనుకొని దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచమంతా గర్వించే గొప్ప రాజు రామచంద్ర మహాప్రభు యొక్క దేవాలయాన్ని అయోధ్యలో జనవరి 22 రోజు కట్టిండు. మన దేశంలో రామగారి గుడి కంటే పెద్ద కష్టమైందని మీరు అనుకుంటున్నారు. అంతేనా? ఒక ఇస్లామిక్ దేశం పక్కన ఉంటుంది అబుదాబి అని, అవునా? 199 మంది ముస్లింలే ఉంటారు. గాడ కూడా నేను గుడి కడతా అంటే పక్కన కూర్చున్న ముస్లిం రాజు లేచి నా వంతుకు 27 ఎకరాలు ఇస్తా అని ఇచ్చింది. అయినా గుడి 750 కోట్ల రూపాయలు పెట్టి మొన్ననే ఫిబ్రవరి 13 లేదా 14వ తారీఖు రోజు నరేంద్ర మోడీ గారు అబుదాబిలో పోయి గుడి కట్టి వచ్చింది. ఎవడైనా కరగలడా? మనల్ని కొలువుకోతే. మీడియా మిత్రులకు నమస్కారం. నేను మీ రఘునందన్. ఒక పుష్కర కాలం పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీకి మెదక్ పార్లమెంటుకు పోటీ చేయించేందుకు స్థానికుడైనటువంటి ఒక్క అభ్యర్థి కూడా దొరకకపోవడం సిగ్గుతో టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాలని పిలిపిస్తున్నాను. జై తెలంగాణ అని మనం నినదించిన రోజు ఈ గడ్డ మీద పుట్టినోనికే ఈ గడ్డ మీద పోరాడే హక్కు ఫలితం రావాలని కోరుకుంటున్నాం. మెదక్ జిల్లాలో ఒక్కడు కూడా ఎంపీకి పోటీ చేసేందుకు దొరకలేదా? కేసీఆర్ గారు మీకు, హరీష్ గారు మీకు ఒక్కడు దొరకలేదా? పక్క జిల్లాకి వెళ్ళి పైసల కోసం మెదక్ ఎంపీ సీట్ని అమ్ముకుంటారా? ఒక్కసారి బీఆర్ఎస్ కార్యకర్త సోదరులు ఆలోచించాలి. ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఎందుకోసం పనిచేస్తున్నాం? తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినాక కూడా 100 కోట్లు ఖర్చు పెడతామని 100 కోట్లు తీసుకొని వచ్చి సూట్ కేసులు ఇచ్చేటోళ్ళకి సీట్లు అమ్ముకుంటుర్రంటే సిగ్గుతో పోయి రంగనాయక సాగర్ల మునిగి సావుండ్రి. ఇప్పటికే తెలంగాణ సమాజం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఓడించలే, మీరన్నా మీ కుటుంబం పేరు చెప్పినా ద్వేషిస్తుంది సమాజం. ఇంకా ఆ ద్వేషం పగగా మారకంటే ముందే బుద్ధి తెచ్చుకోమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మెదక్ జిల్లా ప్రజలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే. ఇంతకుముందే కరీంనగర్ రోడ్ వచ్చి మెదక్ జిల్లాను మొత్తం నాశనం చేసింది. ఇప్పుడు ఇంకో కరీంనగర్ రోడ్ని తోడు తెచ్చుకుంటున్నాడు. ఇట్లాంటి పక్క జిల్లాలో పెత్తనం వద్దు, 610 జీవో అమలు జరగాలంటే పక్క జిల్లాలోని పెత్తనం మెదక్ జిల్లా మీద ఉండొద్దంటే తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించు. ఈ పైసలున్న వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటున్నటువంటి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీని పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద జీరోగా మార్చి బొందబెట్టాలని మెదక్ జిల్లా ప్రజానికానికి సవినయంగా అప్పీల్ చేస్తాం.